నమస్తే, వెల్కమ్ టు రియో న్యూస్. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయాక ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి కేసీఆర్ మళ్ళీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇక అందులో భాగంగా నిన్న ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ టార్గెట్ గా ఉంది. కాంగ్రెస్ అధికార పక్షం, బీఆర్ఎస్ ప్రతిపక్షం. కానీ నిన్న చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ గారు. ఎన్డీఏ రూపంలో చంద్రబాబు మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టాలని చూస్తున్నారని, గతంలో రాష్ట్ర విభజనకు సహకరించినటువంటి చంద్రబాబుని ఇప్పుడు తెలంగాణ ప్రజలే అడ్డుకోవాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి అని చెప్పి కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కేసీఆర్ చంద్రబాబుకి భయపడటం వల్ల ఈ విధంగా మాట్లాడుతున్నారా, లేదు అంటే దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. దాదాపు ఒక సంవత్సరం అవుతున్నట్టుంది కేసీఆర్ గారు బయటికి రాక. మరి నిన్న సడన్గా ఆయన బయటికి రావడం కావచ్చు, సమ్ పనులేవో ఉన్నాయి అని చెప్పి వచ్చారు అని అంటున్నారు. సో ఇందులో భాగంగా ఫస్ట్ రాగానే అధికార పక్షమైన కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారు అనుకుంటే ఆయన చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా అప్పుడు రాష్ట్ర విభజనను చంద్రబాబు గారు అడ్డుకున్నారు అంటున్నారు. నిజంగానే అప్పుడు రాష్ట్ర విభజనను చంద్రబాబు గారు అడ్డుకున్నారా? అండ్ ఇంకొక విషయానికి వస్తే ఎన్డీఏ రూపంలో మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తున్నారు అంటున్నారు. అసలు ఈ మాట మాట్లాడే హక్కు కేసీఆర్ గారికి ఉందంటారా? మరి ఇదే కేసీఆర్ గారు నేను పార్టీని విస్తరిస్తున్నాను, నేను దేశవ్యాప్త రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాను అని చెప్పి ఏపీలో కూడా పార్టీ పెడతాను అని కూడా అప్పుడు చెప్పడం జరిగింది. మరి ఎవరు ఎక్కడైనా కూడా పార్టీ పెట్టుకోవచ్చు. మరి కేసీఆర్ గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆయన చంద్రబాబు గారు వస్తారు అని భయపడ్డారంటారా, లేదు అంటే ఈ మాటల వెనుక వ్యూహం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు నేను చెప్పినట్టు అంటే ఇక్కడ కేసీఆర్ గారికి నిద్రలో కూడా కనపడే పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం ఒకటే. తెలుగుదేశం చూస్తేనే ఆయనకి భయం. ఆ పసుపు జెండా ఎక్కడ రోడ్డు మీద కనపడినా కూడా ఆయనకి నిద్ర పట్టదేమో అనిపిస్తుంది ఈ లెక్కన. అమ్మో ఇంత భయపడుతున్నాడా ఇంకా కూడా అంటే అధ్యక్షుడు కూడా లేని ఇప్పటికైతే ప్రస్తుతానికి మనం అధ్యక్షుడిని ఇంకా పెట్టుకోలేదు. అలాంటి వాళ్ళని చూసి కూడా భయపడుతున్నాడు కేసీఆర్. మళ్ళా తెలుగుదేశం అనేది తెలంగాణలో పుంజుకుంటే నా పరిస్థితి ఏంటనే రకంగా తయారయ్యాడు. అంటే ఆయన చేసిన పని ఏంటి? ఈ గత 10 ఏళ్లుగా తీసుకుంటే నేను చేసింది ఏంటి, గతంలో తెలుగుదేశం చేసింది ఏంటి, ఇప్పటికి కూడా తెలుగుదేశం క్యాడర్ ఉంది కదా, సో దాన్ని మనం ఏం చేద్దాం అనుకున్న అధికారంలో 10 సంవత్సరాలు ఉండి దాన్ని అసలు దానిలో ఎవరు ఉండకూడదు, దాన్ని అసలు క్యాడర్ని కూడా తీసేసేయాలి, అధ్యక్షులను తీసేసుకున్నాడు. ఇన్ని చేసినా కూడా ఆ పార్టీ మళ్ళీ స్ట్రాంగ్గానే ఉంది కదా. ఇప్పుడు సభ్యత్వాలు కూడా 1,75,000 పైనే మంచిగా జరిగినట్టే. అంటే ఎవరికి వాళ్ళు చేసుకున్నట్టువే ఇక్కడ కూడా. ఇక్కడ ఇంటింటికి తిరిగో ఇంకోటో బలవంతంగా ఇప్పుడు మామూలుగా సభ్యత్వాలు జరిగేటట్టు చేసింది కాదు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నట్టు ఇక్కడ. సో ఎవరు ఇక్కడ ఏమీ ఇది చేయలేదు. ఇక్కడ పోస్టులు ఉండి వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టింది కూడా లేదు ఇక్కడ. అలాంటిది ఈ రోజున సభ్యత్వాల విషయమే కానివ్వండి, ఒక చిన్నది ఆ బాబు గారు వస్తున్నారా అని అంటేనే కొన్ని వేల మంది వచ్చేసేయటం కానివ్వండి పార్టీ ఆఫీస్కి, ఇవన్నీ చూస్తుంటే ఆయనకి భయం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈ టైంలో మళ్ళీ అది కూటమితో కలిపి కాని వస్తే, బీజేపీతో కలిసి పొత్తులో వస్తే ఆయనకి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ ఎవరైనా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు, మీరేమీ చేయలేదనో ఏమైనా మాట్లాడాల్సి వస్తే అధికారంలో ఉన్న పార్టీని గురించి మాట్లాడతారు. కానీ ఆయన భయం ఎక్కడుంది? తెలుగుదేశం అంటే భయపడుతున్నాడు. ఇది అపోజిషన్గా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇదే మెయిన్ పిల్లరు తెలంగాణకి. తెలంగాణలో వాళ్ళ పార్టీ మనుగడికి తెలుగుదేశం ఉంటే ప్రాబ్లం అనేది స్టిల్ ఇంకా కూడా భయపడుతున్నాడే అనిపిస్తుంది. ఇంకా అంటే తెలుగుదేశం పార్టీ ఈయన మటుకు వెళ్ళి రాష్ట్రాల్లో విస్తరించవచ్చు బీఆర్ఎస్ అని. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఒక ద్వేషం అనేది, ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పటికి కూడా ద్వేషం ఎలాగక్కితే ఎవరు నమ్ముతారు చెప్పండి? 10 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే నువ్వు అప్పుడేమో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు. మళ్ళీ భారతదేశానికి సంబంధించినట్టు బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. ఈయన మొత్తం దేశ్కి నేత అవ్వాలనుకున్నాడు. ఆయన చెప్పింది కూడా అదే, నేను దేశ్కి నేత అవుతానని అన్నాడు. కేటీఆర్ గారు ఇంకొక అడుగు ముందేస్తే వైనాట్ ప్రధాని అవ్వటానికి ఎందుకు అర్హులు కాదు అని అన్నాడు. సో ఆయన ప్రధాని అవుతాడు అని అన్నాడు. 16 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రమే నువ్వు ప్రధాని అవ్వాలని అనుకుంటే ఆ చిన్న పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ అనేది ఒక చిన్న పార్టీ, ఈయన ప్రధాని అవ్వాలని అనుకున్నాడు. అంటే జాతిపిత
గాంధీ మహాత్ముడు రేంజ్ లో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారంట. అరే ఇంతమంది చనిపోయారు, వాళ్ళ ప్రాణాలంతా గాలికి వదిలేసినట్ట. ఇంకా ఈయన చేశాడు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈయనైనా నేను నిరాహార దీక్ష తీస్తున్నాను, నేను ఫుడ్ ఏమి తినకుండా నేను దీక్ష చేస్తున్నాను అని చెప్పేసి హాస్పిటల్లో పడుకొని ప్రజల్లో విధ్వంసాలు రెచ్చగొట్టేటట్టు మాటలు చెప్తూ ఇవన్నీ చేస్తూ చక్కగా పెరుగన్నం తింటూ, కూతురు ప్రసాదం లాగా తీసుకొచ్చిన పెరుగన్నం అన్ని తీసుకొని తింటూ, నువ్వు దొంగ ఉపవాసాలు చేసి ప్రజలను మోసం చేసి ఆ రోజునున్న కాంగ్రెస్ని భయపెట్టి నువ్వు విభజన చేసావు. విభజన చేసిన దాంట్లో తెలంగాణలో ఈరోజు విభజన రావటానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు స్ట్రాంగ్గా ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఆంధ్ర వాళ్ళతో కానివ్వండి, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలతో కానివ్వండి సంతకాలు పెట్టించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒప్పుకోకపోతే నీకు స్టేట్ విభజన అవ్వదు. ఆ రోజున ఉన్న పార్టీలన్నీ ఒప్పుకుంటేనే స్టేట్ విభజన అవుతుంది. ఎవరికి చెప్తావు ఈ మాటలు? ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? ఇంకా కూడా ఇలా విధ్వంసాలు రెచ్చగొట్టాలని చూస్తావా? చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టే రాష్ట్రం వచ్చింది. ఆయన ఎప్పుడూ చెప్పారు, నాకు 2 స్టేట్లు అభివృద్ధి ఇంపార్టెంటు, అన్నదమ్ముల్లాగా విడిపోదాం, కాకపోతే ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళు పంచుకొని అన్నదమ్ముల్లాగా విడిపోదాం. కేంద్రానికి కూడా చెప్పింది ఆ రోజున ఏంటంటే, ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించండి ఏపీకి అని చెప్పారు. ఒకటి మేడం, తెలంగాణ ప్రజల మనోభావాలతో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ చంద్రబాబు గారు మరి రాష్ట్ర విభజనకు అడుజెప్పారు అని చెప్పి కేసీఆర్ గారు ఇప్పుడు అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు వేరే దేశాలు వెళ్ళినా కూడా, ఏది పెట్టుబడుల కోసం వేరే దేశాలు వెళ్ళినా కూడా అక్కడ కూడా నాకు ఆంధ్రప్రదేశ్ ఎంతో తెలంగాణ కూడా అంతే, తెలంగాణకు వచ్చే పెట్టుబడుల విషయంలో కానీ తెలంగాణ విషయం నేను ఎప్పుడు అడ్డుపడను, నాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కేసీఆర్ గారు మాత్రం ఎంత సెల్ఫిష్గా కుతంత్రంగా ఆలోచిస్తున్నారు అంటే, అంటే రాష్ట్రానికి నేను సీఎం కావాలి అన్న మాట తప్పించి అసలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం కావచ్చు, చంద్రబాబు గారి గురించి మాట్లాడడం కావచ్చు, అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వట్లేదు అంటారా కేసీఆర్ గారి కుటిలత్వం ఏంటో? అంటే ఒక కుతంత్రాలు చేయటంలో దిట్టలాగా తయారయ్యారు కేసీఆర్ గారు. సరే, ఆయన వచ్చిన ఇన్ని రోజులకు గాను ఈ అభివృద్ధిలో చూసుకుంటే ఎంతవరకు ఇది ఉంది? ఈ రోజున ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రపంచవ్యాప్తంగా అడిగినా కూడా చెప్పే పేరు ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా అడగండి, దావోస్ లాంటి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ గారికి చెప్పిన సమాధానాలు కూడా అవే. సో వీళ్ళ పేరు ఎక్కడా రాలా. సైబరాబాద్ అని నిర్మించి ఈ రోజున ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడికి రావటమే కానివ్వండి, అదొక నగరం లాగా తయారవటమే కానివ్వండి, అక్కడ ఈ రోజున ఇన్ని వేల మంది ఉద్యోగ అవకాశాలు రావటమే కానివ్వండి, అవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారి మూలానే. ఇవి ఎవరు కాదని లేని సత్యం. నువ్వు వచ్చి ఏం చేసావు? నువ్వు వచ్చి కేసీఆర్ గారు వచ్చి 10 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి, ఏం అభివృద్ధి జరిగిందో చెప్పండి. అంటే ఈ మెట్రో ప్లానింగు గతంలో ప్లానింగ్ ఉన్నింది, అది పునరుద్ధీకరించారు అంతే. సరే, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఆ రోజున జరగాల్సిన పనులు ఏమైతే ఉన్నాయో అవి కొనసాగించారు. అంతేకాని నేను ఇది కొత్తగా తీసుకొచ్చాను అని చెప్పటానికి చేసిన ప్రయత్నం ఒకటే. కాళేశ్వరం ఒకటి ఆయన చేసినది, ప్రాజెక్ట్ కట్టింది. ఇంకొకటి ఉన్న సెక్రటరేట్ని కూల్చేసి సెక్రటరేట్ కట్టాడు, అది. ఇంకోటి అమరవీరులు స్తూపం కట్టాడు. ఈ 3 అంటే ప్లానింగ్లో లేనటివి ఆయన చేసింది. కానీ ఇది మెట్రో కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా గతంలో అవి ప్రాసెస్లో ఉన్నట్టువే కదా. సో ఏదైనా కూడా అవే కదా. వీళ్ళకి కావాల్సినట్టు రియల్ ఎస్టేట్ దందా చేశారు, భూములు ఎక్కడికి ఆక్యుపై చేశారు, చెరువులన్నీ కబ్జా చేసేశారు, ఇష్టానుసారం పర్మిషన్స్ ఇచ్చేశారు. అవన్నీ ఎవరి కోసం ఇచ్చారా? ఇది అభివృద్ధి, వీళ్ళు చేసిన అభివృద్ధి. ఇంకా వేరే రకంగా ఎక్కడా కూడా అభివృద్ధి జరగల. సో వేరే రకంగా నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఏమైనా, అంటే ఇది కాకుండా గతంలో జరిగింది కాకుండా నువ్వేమైనా చేసావా? నువ్వేమైనా తీసుకొచ్చావా? అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి లులుమాల్ అక్కడ నువ్వు దరివేసేయి, నేను ఇక్కడికి పిలుచుకుంటానని లులుమాల్ తెప్పించటం, అక్కడ అమర్రాజా బ్యాటరీ మూసేయించేయి అని చెప్పేసి నేను అమర్రాజా బ్యాటరీ నేను ఇక్కడికి తీసుకురావటం. ఇంకొకటి కియా వాళ్ళేమో అది స్పేర్ పార్ట్స్ అక్కడ పెట్టడానికి భయపడుతున్నారంటే వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించుకోవటానికి ట్రై చేశాడు. వాళ్ళు
మీ ఇద్దరు కలిసి ఒకటే, ఇద్దరు దొంగలే, ఎందుకు నేను మళ్ళీ వచ్చి ఇక్కడ ఇరుక్కుంటానని ఆయన తమిళనాడు వెళ్ళిపోవటం కానివ్వండి. అంటే ఇక్కడ చూస్తే వాళ్ళంతటా వాళ్ళు చేసింది ఏమైనా ఉందా? ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశాడు? ఏంటి లిక్కర్లో వాళ్ళు సంపాదించుకోవటమా? అంటే అందరు ఫోన్లు ట్యాపింగ్ చేయటమా? అదే కనపడింది. ఫోన్లు ట్యాపింగ్లు, హత్య రాజకీయాలు, నువ్వు సంపాదించుకోవటం. ఎవరికైనా వాయిస్ ఉంది. అదే తెలంగాణ బిడ్డలే కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక ప్రెస్ మీట్ స్వతంత్రంగా పెట్టగలిగే వాళ్ళ వాయిస్ బయట వచ్చేదా? ఒక 5గురు తప్ప, వాళ్ళ కుటుంబ సభ్యులు 5గురు తప్ప ఎవరైనా సరే వచ్చి మాట్లాడగలిగే వాళ్ళ, మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఇది ఏదైనా చెప్పగలిగే వాళ్ళే చెప్పాలి. ఎవరు చెప్పినా ఆ కుటుంబ సభ్యులు 5గురు చెప్పాలి. అంతకుమించి ఎవరికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంకోటి మేడం, చంద్రబాబు గారి మీద కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి భయం ఉండి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఎలక్షన్స్ కి ఇంకా 4 years టైం ఉంది. ఇప్పుడిప్పుడే ఆయన ఏదో భయపడిపోయి నేను ఓడిపోతాను అని ఇదితో మాట్లాడే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ బీజేపీ ఊసు ప్రత్యేకంగా ఆయన ఎత్తలేదు. అండ్ చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి ఇటు రేవంత్ని, బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు అంటున్నారు. సో దీంట్లో అంటే దీని వెనక పెద్ద వ్యూహం ఉంది కేసీఆర్కి అంటున్నారు. సో అలా అయి ఉండే ఛాన్స్ ఉంటుందంటారు. అప్పుడు 3 టార్గెట్ అవుతారు అని నేను ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆయనకి అక్కడ సెంట్రల్ వెళ్తే రాహుల్ గాంధీ కావాలి, సో అక్కడ ఉంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ఇదిగా ఉంది, అంతేగాని కాంగ్రెస్తో ఆయనకి ఏం విభేదాలు లేవు. ఇంకొకటి బీజేపీతో కలవాలనే తాపత్రయం అయితే ఉంది, కానీ కలుపుకునే పరిస్థితి లేదు. రేపు పొద్దున బీజేపీతో నేను కలిసి పోటీ చేస్తానని అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సింది. మళ్ళీ ఈయనకున్న కేసులకి, ఈ లిక్కర్ కేసుల్లో నుంచి బయటపడటమే కానివ్వండి, ఇవన్నీ ఫోన్ ట్యాపులు, ఈ కేసులు అన్నింటిలో నుంచి బయటపడటానికి కూడా రేపు పొద్దున వాళ్ళతో మీరు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు ఏమో జనసేన ప్లేస్కి ఇప్పుడు జనసేన కాదు అయితే 20 సీట్లు అట్లా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, అంత ఈ సీట్లు ఇవ్వండి ఉన్నా అంటే వీళ్ళ మీద ఉన్న అక్రమాలకి లొంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అంటే రేపొద్దున వీళ్ళు కేసులు ఎదుర్కోవాల్సింది చాలా వరకు ఉంది. ఇవన్నీ ఎదుర్కొంటారా? వీళ్ళ పార్టీని నిలబెట్టుకోగలుగుతారా? ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, వీళ్ళ మేము కొత్త రక్తాన్ని తీసుకొస్తాం, మేము కొత్త యువతను ప్రోత్సహిస్తాం అన్నారు. ఆ యువత ఎక్కడొచ్చారు? వచ్చిన వాళ్ళు ఎవరో చూపెట్టండి. వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారు చూపెట్టండి. ఎక్కడైనా ధర్నాలు జరుగుతున్నాయి చెప్పండి. ఈ రోజున కాంగ్రెస్లో ఇప్పటికీ 1.5 సంవత్సరం దాకా అవుతుంది, 1 సంవత్సరం 6 నెలలు అయినాయి. ఇప్పటికీ వాళ్ళు ఏం చేయలేదో, ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చలేదో, మీరు బయట వచ్చి ధర్నాలు చేయండి చూద్దాం. చేయగలుగుతారా? మీరు చేయగలిగే సత్తా మీకుందా? ఆ ధైర్యం మీకుందా? లేదు. ఎందుకుంటుంది? ఏం మాట్లాడరు. అంటే ఇప్పుడు లేని పార్టీని గురించి అంటే ఇక్కడ ఓన్లీ క్యాడర్కే భయపడుతున్నారు. తెలుగుదేశం ఇక్కడ ఉండేది ఓన్లీ క్యాడరే, నాయకుల కన్నా కూడా క్యాడరే ఉంది, కార్యకర్తల పార్టీ ఇది. అది కూడా కాకుండా బీసీలు, బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం. దీనికే భయపడుతున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ చేతుల్లో ఉన్న పార్టీ. ఒక నాయకుడు వస్తేనో ఇంకొకళ్ళు వస్తేనో నడిచే పార్టీ కాదు. ఈ నాయకులు కార్యకర్తలకే భయపడుతున్నాడు కేసీఆర్ గారు. సో దానికోసమే నారా చంద్రబాబు నాయుడు గారిని లాగటం, రేపు కూటమితో వీళ్ళు కలిసిగానే వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనేది ఇప్పుడు గెలిచిన స్థానాలు కూడా ఉండవు. ఎందుకంటే నాయకులు కూడా చాలామంది ఎమ్మెల్యేలు మారిపోవటం కూడా జరిగింది కాబట్టి ఆ స్థానాలు కూడా ఉండవు. ఇంకా కేసులు ఎదుర్కోవాల్సింది ఉంది. అందుకని బీజేపీకే కానివ్వండి, రేపు పొద్దున తెలుగుదేశం కానివ్వండి, జనసేన వీళ్ళంతా కూటమిలో మళ్ళా తెలంగాణలో పోటీ చేస్తే ఆయన పరిస్థితి ఏంటి? అందుకని ఇప్పుడే ఆయన గళం ఎత్తాడు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి విధ్వంసాలు విలేజ్ స్థాయి నుంచి, గ్రామ స్థాయిలో నుంచి విధ్వంసాలు రెచ్చగొట్టడానికి ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నాడు. కానీ అది నమ్మే పరిస్థితి అయితే ఎవరికి ఉండదు ఇప్పుడు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.